హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం తగినంత ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు సామాన్లంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కలిపి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకుంటే దొండకాయలు అనేవి ఫాస్ట్గా మగ్గుతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మనం వేయించుకోవాలి. కారం కోసం ఎండుమిర్చి, వెల్లుల్లి ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఈ విధంగా దొండకాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మరి కాస్త ఉప్పు, ముందుగా దంచి పెట్టుకున్న కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కారం వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం మనం బెండకాయ ఫ్రైలో కూడా వాడుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది.